సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల అభిమానం పొందుతానని ఇందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఆదివారం ఆయన తవ్వవానిపాలెంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 14 లక్షల రూపాయలతో దెయ్యాల మధము నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం తవ్వవానిపాలెంలో గోశాలను, రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయంలో డ్వాక్రా మహిళలు 14 సెంట్లు విస్తీర్ణంలో పండిస్తున్న వివిధ రకాల కూరగాయలు పంటలతో ముగ్గు మాదిరిగా చేసిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్గానిక్ పంటల వల్ల కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ శ్రీరాములు ఆలయం ఎదుటి ఏర్పాటు చేసిన వేదికపై సర్పంచ్ బోకం స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2009 నుంచి తనకెంతో మిత్రుడుగా పరిచయమై ఎన్నికల్లో సైతం సహకారం అందించిన ఈ గ్రామ యువ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ ఆయన సోదరుడు సర్పంచ్ స్వామినాయుడు అంటే తమకెంతో అభిమానమని ఎమ్మెల్యే ప్రకటించారు. భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ముందు సంక్రాంతి పండగ సార్ లుక్ హియర్ సార్ ఇటు చూడండి. అక్కండి ఓకే సార్ ఓకే ప్రోగ్రామ్ ఏంటి వెనకరండి అలవాటు ఉండదు కదా. ఓం శివ సార్ ఓపెన్ చేశారు. అందరూ తప్పకుండా ఓపెన్ పండుగ వాతావరణంలో ఏదైతే ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో వచ్చారు. ఆ నియోజకవర్గంలో 10 కోట్లు, ఈ మండలానికి వచ్చేసరికి 6 కోట్లు, 12 కోట్లు. నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజులు, చోట్ల 5 రోజులు పల్లె పండుగ అనే పేరుతో ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాల్ని చేస్తా ఉన్నాం. మరి ఈరోజు తవ్వవానిపాలెంలో ఎప్పటి నుంచో ముట్టుకోని రోడ్లు కూడా ఎప్పటి నుంచో ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా ప్రతిమాలిన ఆభరణాలను కూడా ఈరోజు కొన్ని చేసుకున్నాం. మరి ఇవే కాకుండా ఇవి అయిన తర్వాత ఇంకొక 5 కోట్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు తిరిగేసరికి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఈ పని ప్రభుత్వం చేయకుండా మిగిలిపోయింది అని ప్రజలతో అనిపించుకోకుండా ప్రజా అవసరాలు తీర్చడమే మా ముఖ్య ఉద్దేశం. మౌలిక వసతులు కానీ వారికి రావాల్సిన సంక్షేమం కానీ ఏది ఆగకుండా ప్రజల మనం విధంగా పనిచేస్తున్నామని చెప్పి ప్రార్థిస్తాను. ఏ ఇబ్బంది వచ్చి పెట్టుకోవడంలో నా దగ్గరికి రండి. మీ అందరికీ కూడా మా ఆఫీస్ కూడా సహకారం అందిస్తుంది. అందరూ కూడా లబ్ధిదారులు కావాలి. ఈ సంక్రాంతి ఈ అందరి జీవితాల్లో ఇంకా మరింత వెలుగైన నాణ్యమైన మంచి జీవితాన్ని మీకు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ